మనకి 29 మార్చి 2025 సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఆ రోజే మనకి అమావాస్య, తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అయితే ఆ మర్నాడే ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటమి వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి. అంతా కూడా అన్ని రాజుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది, ఇంకా భయపెట్టేస్తున్నారు అన్నమాట. మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధాల రుగ్మత. అదొక రోగం. అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి, ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది. ఇక భర్త హెరాస్మెంట్ వల్ల, అత్తగారుల హెరాస్మెంట్ వల్ల, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఆదాయాలు లేకపోవడం వల్ల, చాణక్యుడు చెప్పాడు అనమాట, అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని, ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని. మరి భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు మరుదులు ఉంటారు, మరుదులు ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్ గా చాణక్యుడు చెప్పాడు. అంటే ఎప్పుడు చూడండి, చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యలను వేధిస్తూ ఉంటారు అనమాట. ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఒక పెద్ద, అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన, నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేస్తారా అని తల్లిదండ్రులు డబ్బులు పాపం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే, లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురువు గారు, నాకు రిలేషన్ పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువు గారు డైవర్స్ అయిపోయిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి, మరి ఇప్పుడు చెప్పిందండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు అంటే 2 సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయిని, వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది, తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు. ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్ముతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి లండన్ లో, మరి ఏమండి మరి నాకు భర్త వదిలేశాడండి, నేను ఇంకా పిల్లలు కలగలేదు, అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను, ఆ వచ్చినాడు వాడి రూమ్ లో వాడు ఉండొచ్చు కదా, వాడు ఒకడు తగిలాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకి కబుర్లు చెప్తారంతే. ఫారెన్ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు, వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు, అక్కడ అంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట. అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, ఈ వీళ్ళకే తెలుసు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు. అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు, కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి, డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి కాని పిల్లలే ఇలా ఉన్నారా అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా, మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను, వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు. ఓల్డ్ ఆలోచనలు, 7 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలు అంట. ఈ విధంగా నా సమాన వయస్కులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని, ఈడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ గాడు, ఈమె ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ గాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట. భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు. భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు. ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, లర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి, వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి. ఇది కలియుగం. ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు చెప్పారు,
వచ్చేసింది ఇది కామ యుగం మీద అయిపోయింది. మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు, కన్ఫ్యూజన్స్ లోకి, ఇన్ఫాక్చుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. చదువుకోండిరా బాబు అంటే ప్రేమ, ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడానికి. అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి అనమాట. 0.0001% తెలుస్తున్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి, ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇస్తానని మళ్ళీ రెండో పెళ్లి, వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి. కొన్ని మొగుడు చచ్చిపోయేదో కర్మన జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం. మరి కామాతురాణం సిగ్గు శరం ఉండదన్నమాట. దరిద్రులు మగాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు. శంకిని, పద్మిని ఇలా ఉంటారు కదా, అందరూ చేయరు, ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట. వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు. బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం, ప్రియుడి కోసం. ప్రియుడితో కలిపేసి మడల చేసిన పెళ్ళం, వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్యలు. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది. ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నాయి 12 రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నారా? మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అండి, అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు? అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయమేస్తుందండి. మీరు చెప్పేవన్నీ నిజాలే, కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు. అవి కొంచెం ఎఫెక్ట్గా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి. అరే బాబు ఎక్కడున్నావురా నాయన పంతులు, ఇప్పుడు కాలం కామయోగంలో ఉన్నావురా నాయన, ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయి. మొత్తం అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు. యాప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడియోలు. దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన. ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి, ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో ఏదైనా సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు. ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు? అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాలు. ఇదని అదే. కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు, మరి అవదా? గురువు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు, భ్రష్టత్వం అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు? అక్రమ సంబంధాలు పెట్టుకోరా? భార్య గయ్యాడిగా అయిపోదా? మొగుడిని సాధించదా? కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మనం పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే. వై ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? ఎందుకు మరి భయోత్పాతాలు ఇలా జరిగిపోతాయి, ఆ రాశులు జరిగిపోతాయి, నువ్వు వచ్చి ఆపుతావా పంతులు గారు? కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి. షష్టగ్రహ కూటమి ఏం జరుగుతున్నాయండి మనకి? బుధ, శుక్ర, రాహు, తర్వాత శని అండ్ రవి, ఇవ్వండి ఒక మీన రాశిలోకి వస్తుంది. ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి, కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి. కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి. ఓకే, March 29th ఇంకా ఏం జరగలేదు కాబట్టి 6 గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు 5 గ్రహాలు బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, రవి గ్రహాలు మీనరాశిలోను, మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం, ఒకే యాక్సెస్ లోకి 6 ప్లానెట్స్ రావడం, ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు. మరి ఈ రాశి వారికి కేవలం ఒక రాశికే అప్లై అవుతుందా అంటే, ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట, దత్తు గారు. ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి, అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి? ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి, ఏ వయసులో స్టార్ట్ అవుతాయి, మరి వీరి జీవితం మధ్యలో ముగిసేతేనా, చివరి వరకు ఎదగలరా, పరిహారాలు ఏమిటి? ఇదిగోండి మరి క్వశ్చన్. మరి అడిగినప్పుడు మరి చాలావారు గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి, మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా.
మంచే కదా మనం చెప్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం అంటే అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పెట్టుకోకుండా నాయన సొసైటీలు చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నం అయిపోతాయని చెప్తున్నాం. యథా రాజా తథా ప్రజ. మీరు తల్లిదండ్రులు మీరే, కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లల పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు. ఆవు ఆవు చేనులో మేస్తే దూడ ఒడ్డును మేస్తుందా చెప్పండి. మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ 12 రాశుల వారికి, కేవలం కన్యా రాశి వారికే కాదండి బాబు చాన్వాంధ్ర గారు, మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో. అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనము దెబ్బతిన్నట్లయితే, తప్పటడుగులు వేసినట్లయితే, అందుకే 16 ఏళ్ల వయసు సినిమా తీశారు శ్రీదేవి తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో. ఆ విధంగా తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం. సో 12 రాశుల వారు అందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి, ఎందువల్ల ఏర్పడతాయి? ఈ షష్టగ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట. ఇదంతా కూడా 12 రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది. ఆ రాహుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు. అసలే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి. జేబులో పెట్టుకుంటే, షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదంటారు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్లు అంటారు. కొన్ని ప్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు, నీకు నీ లింగం పురుషలింగం పనిచేయటం అంటున్నారు. సో ఎక్కడ పెట్టుకోవాలి మరి? సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ వేసుకుంటున్నారు చూసారా, బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ అనమాట. ఎప్పటికీ హైయెస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అనమాట. ఇప్పుడు అందులో గాడగాపురం పంతులు గారికి గోళ్ళల్లో ఉన్నాయి చూసారు, బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి, వేసేయండి అంటే. దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళామనుకో, ఎందుకు వచ్చావు నువ్వు, దుబారా బార్ మతావనా అనా జా దోసరా బార్ అంటాడు వాడు సొమ్మెదో పోయినట్టు. ఒరే గుళ్ళో డబ్బులు వేయకండి మొత్తం వీళ్ళందరికి పంతులందరికీ బుద్ధి వచ్చేద్దని మనం చెప్పేవాడుకో, నువ్వేం హిందువయ్యా, నువ్వేం గురువయ్యా, గుళ్ళకెళ్ళొద్దంటాడు. రెండోసారి దర్శనం చేసుకొని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గానగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు, వీళ్ళంతా ఫ్రాడ్ గాళ్ళంతా. పౌర్ణమి తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా? తర్వాత వెళ్ళమంటారు పొడవమని వెళ్తారు. అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట, వాళ్ళంతారేమో డబల్ రేట్లు పెంచేస్తారు. పౌర్ణమి అండి డబల్ రేట్ ఇక్కడ అని. ప్రజలంతా పాప ఆడవాళ్ళు ముసలోళ్ళు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ 5వ క్లాస్ చదివినాడు ఉన్నాడు. ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమికి 2 పండు అనేవాళ్ళు, అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడే. 10th క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు అంటుంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను. కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ రెంట్లు అంటాయి, డబల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు, ఏమో లాడ్జింగ్ లాగా వ్యాపారాలు. అక్కడ ఈ భక్తులు వెళ్తారు, ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం, గణగాపురం దత్తాత్రేయుడు స్వామికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని తిరుగుతారు. ఆ బ్యాగులు అనమాట, బ్యాగులు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లావు ఉంటారో, ఒక్కొక్కళ్ళు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా. రెండోసారి దర్శనంకి వెళ్తే నీకేంటయ్యా, వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని ఇద్దనమాట. ఇలాంటి ప్రశ్నలు అడగాలి. ఒకడేమో రామేశ్వరంలో రాముల వారు కట్టలేదు అంటాడు. మరి శాస్త్రాలన్నీ అని చెప్పిన రాముడు అంటే ఒక వ్యక్తిగా రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఇంకొకడు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నాన్ సెన్స్ అంతా చెప్తారు. ఇదంతా కలియుగ ప్రభావం, అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు. వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట. కాబట్టి 12 జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయి మనం చెప్పుకున్నాం. సింహరాశి వీళ్ళు నిజంగానే సింహాలండి వీళ్ళు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు అసలు అక్రమ సంబంధాలు పెట్టుకొని వీళ్ళ గోళ వీళ్ళది. ఎంతసేపు ఫోన్ పట్టుకోవాలా, అవతల వాళ్ళకి కబుర్లు చెప్పాలా. అసలే అలసిపోయి భర్త భార్య ఇంటికి వస్తే 1 గంట సేపు ఫోన్ మాట్లాడాలంటారు వీళ్ళు. కాబట్టి ఏ ఊర్లో ఉన్నా సరే కొన్ని మ్యాటర్ ఏముండదు, ఏమన్నా మాట్లాడదామని అంటే వీళ్ళ ఫోన్ టాకింగ్. నోటితో మాట్లాడే ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటారు, లెక్చరర్లు, తర్వాత ఉపన్యాసకులు, వీళ్ళ వాళ్ళు
వాళ్ళు ఎలా వింటారండి చెప్పండి? వాళ్ళు అసలే బాగి 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 వచ్చి అలసిపోతారు. ఇంటికి వచ్చే టైంకి ఇంకా అలసిపోయి శవంలా పడిపోతారు. పడిపోయేటప్పుడు వీళ్ళు ఎక్కడో ఫారెన్లోనూ ఉండో, లేకపోతే వేరే స్టేట్లో ఉండో, ఒక గంట సేపు 2 గంటలో అమెరికా అనుకోండి దారుణం. అది అర్ధరాత్రి మనకు పగలు, అది అర్ధరాత్రి 3:30 వరకు ఫోన్లు కొడతా ఉంటారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు భరించలేక మగవాళ్ళందరూ సింహరాశి వాళ్ళు 0.1% అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు ఈ బాధలు భరించలేక. కాబట్టి అమ్మా, మీరందరూ కూడా ఫోన్లు తగ్గించండి. మీ మొగుళ్ళు ఎక్కడికి పోరు, అలాగే మీ పిల్లలు ఎక్కడికి పోరు నాయన. ఫోన్లో మరి దగ్గర రాసేసుకుంటూ నాకు తెలిసినటువంటి ఒక కాంపౌండ్ సంగతి చెప్తున్నాను. ఒక ఆయన వాళ్ళ ఆవిడ బయటికి వెళ్ళగానే 20 సార్లు ఫోన్ చేసేసి ఎక్కడున్నా వెళ్ళా వీడేమో ఉబ్బిపోతా ఉండేవాడు. అబ్బా నా పెళ్ళాన్ని నేను అంటే అంత ప్రేమ అని. దానికి వేరే వారితో అఫేర్ ఉండేదన్నమాట. మాకు తెలిసే ఇన్ని క్లియర్గా. కాబట్టి వీడి మూమెంట్స్ కనిపెట్టడానికి అది చేస్తామని. కాబట్టి ఎవరైతే అతిగా చేస్తారో ఇవన్నీ కూడా స్మెల్ చేస్తామమ్మా, అవన్నీ కూడా చిన్న బచ్చా వయసప్పటి నుంచి చూసి వచ్చిన వాళ్ళం. కాబట్టి యాక్టింగ్లు చేయొద్దు, తాతకి దగ్గులు నేర్పించొద్దు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. 0.1% ఎప్పుడు మనం జనం వ్యధవాళ్ళు అనుకుంటాం చూసారా, మనం అనుకున్న దానికంటే ఇంకా వ్యధవాళ్ళు ఉన్నారనమాట జనాలు. అంతా జనాలు మంచి చెప్పినా చెడు చెప్పినా. కాబట్టి కమింగ్ టు ద పాయింట్, ఇది అక్రమ సంబంధాల స్పెషల్ డిస్కషన్ ఇది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటం వల్ల ఏర్పడవా అది. కాబట్టి ఏంట్రా బాబు ఈయన అక్రమ సంబంధాల గురించే చెప్తున్నాడంటే ఈ సెషనే అలాంటిది. మా ఛానల్ ఓనర్ అదే టాపిక్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటి సింహరాశి వాళ్ళకి 0.001% మందికి తప్పకుండా ఏర్పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అక్కడ ఏం ఉండవండి. వీడిని తీసుకెళ్లి గుండె గీసేస్తుంది అనమాట అక్రమ సంబంధాలు పెట్టుకుని. ఆ తర్వాత షాపింగ్ దగ్గరికి డబ్బులు లేవు, అప్పుల పాలు అయిపోవడం. స్వీటీ ఐ లవ్ యూ స్వీటీ అని చెప్పి పిలుస్తుంటే వీడు ఉబ్బిపోయి షాపింగ్ తీసుకెళ్తాడు. అక్కడ ల్యాప్టాప్లు కూడా తాగట్టేట్టు ఇచ్చేస్తుంది వీడి చేతి డబ్బులు లేకపోతే కనుక. అక్కడ ల్యాప్టాప్లు పోయినాయి అనుకుంటాడు. బంగారం, మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి అయితే వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది. ఏంట్రా అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి పడేస్తా ఉండేది. వాళ్ళ అమ్మమ్మ పాపం భయపడిపోయి అయ్యి బాబాయ్ నా మీదకి వచ్చేసిందండి అంటే వీళ్ళ దొంగతనాలు చేసేస్తారనమాట. వీళ్ళ అమ్మమ్మల మీద ముసలోళ్ళు పాపం అసలే బిక్కుమంటూ పాపం మొత్తం తిండి పెడతారని చెప్పి ఉన్న వాళ్ళు ముసలోళ్ళ మీద తోసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్ర రాహు యొక్క పనులు ఇవన్నీ కూడా. బోధ శుక్ర రాహు తర్వాత శని రవి గ్రహాల మాయాజాలం. ఇది కాంబినేషన్, ద ఇంటరాక్షన్. వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ మై డియర్ పంతులు జ్యోతిషం చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా R=2. 2 ఫోర్సెస్ ఉన్నాయి, యు అండ్ వి. 2 ఫోర్సెస్ 2 వైపులు లాగుతున్నాయి. ఎటెళ్ళాలి తాడు మూడోది లాగుతున్నప్పుడు. సో యూ హ్యావ్ ఎ ఫార్ములా మై బాయ్. R రిజల్టెంట్ ఫోర్స్ ఎటుంటే అటు వెళ్తుంది డైరెక్షన్ కూడా. R=√u² + v² + 2ub cos θ. ఈ విధంగా ఏ వైపు ఉంటుందో tan θకి tan θ tan 1v/u ఈ డైరెక్షన్ లో వెళ్తుందమ్మా. కాబట్టి ఎవడు బలవంతుడు ఎవడనైతే ఉన్నాడో ఈ అక్రమ సంబంధాల టెంప్టేషన్ గాళ్ళు ఉంటారనమాట. నాకున్నారు నీకు కూడా పెట్టుకోవే అని ఒకటి. ఈ జోగి ఏది కూసేగాడిది మేసేగాడిని చెడగొట్టిందని ఎక్కువగా ఇలాంటి వాళ్ళంతా కూడా తయారైపోతున్నారమ్మా. కాబట్టి చెడ్డ వాళ్ళతో ఫస్ట్ రూట్ లోనే నరికి పడేసేయాల. రాహు అంటేనే అది. కాబట్టి అబ్బా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నీకు లేదా, ఇట్ బికేమ్ అ ప్రెస్టేజ్ టుడే. నాకు బాయ్ ఫ్రెండ్ అనేటటువంటిది ఒక ప్రెస్టేజ్ కింద అయిపోయిందని చెప్పేసి విష సంస్కృతిని ఇంజెక్ట్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఫాల్స్ అండ్ ఇంప్లికేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ నాలెడ్జ్ ని, కన్ఫ్యూజన్స్ ని ఇటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఎక్కించడం వల్ల తరతరాల నుంచి ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా పెట్టుకోకూడదు, జాగ్రత్త. అసలు అక్రమ సంబంధం అని చెప్తేనే వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు, మెలికలు తిరిగిపోతున్నారు చెప్పడానికి వీళ్ళు. Is it not your duty as a guru to teach them, not to advise them that they should not indulge in such actions? So it is the responsibility of every citizen. కాబట్టి ఈ 5 planets ఇంటరాక్షన్ వల్ల అక్రమ సంబంధాలు ఏర్పడడానికి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా 0.0001% మందికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి బయటపడిపోవడానికి చక్కగా మీరు గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మీరు అంతా కూడా గురువారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేయండి. అసలు యాక్చువల్ గా తెల్లవారుజాము 3 గంటలకు అప్పుడు పూర్తిగా పోద్ది. అట్లీస్ట్ 6 గంటల కన్నా దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ బృహస్పతయే నమః అంటూ మీరు చక్కగా
రావి చెట్టును ఒక దాన్ని నమ్ముకోండి, లేదా మేడి చెట్టును తీసుకోండి. మీ ఊర్లో ఏదుంటే ఆ చెట్టును పట్టుకొని ఆ మేడి చెట్టు చుట్టూ తిరుగుతా ఉండండి. తిరుగుతున్నప్పుడు మీకు చక్కగా తీరిపోతుంది అనమాట. మీకు ఈ దోషాలన్నీ కూడా హరించిపోయి మీ మంచి మా మనసంతా కూడా మంచిగా అయ్యి ఈ యొక్క విషవలయంలో చిక్కుకోకుండా యూ విల్ బి సేవ్డ్ అనమాట. శుభమస్తు.